దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు తర్వాత రాజు వెళ్ళి దుఃఖ స్వరముతో దానియేలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని చెప్పేసి దానియేలు అంటాడు. అప్పుడు దానియేలు ఇచ్చే సమాధానం ఎలా ఉందంటే, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. ఎంత అద్భుతం అండి! నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక ఈ సింహాల నోలను మూయించి వేసి నన్ను ఆయన జీవము కలిగిన దేవుడు గనక జీవములోనే నన్ను ఉంచాడు అని చెప్పేసి సమాధానం కలగజేస్తా ఉంటాడు. అయితే ఈ రోజు దేవుడు నువ్వు నిర్దోషిగా కనబడినట్లయితే నీ దేవుడు, నీ జీవము కలిగిన నీ దేవుడు నీకు క్షేమమును అభివృద్ధిని కలగజేస్తాడు. వాక్యం సెలవిస్తోంది యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనములో, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. ఇప్పుడే అది మొలుచునట. ఆలస్యం లేదు దేవుని బిడ్డలారా, ఇప్పుడే అది మొలుచును అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే జీవము కలిగినటువంటి దేవుని దృష్టికి నీవు నిర్దోషినిగా, నిర్దోషిరాలుగా నువ్వు కనబడుతున్నావా? అలా నువ్వు కనబడినట్లయితే ఎలాంటి అపాయములో నువ్వు ఉన్నను కూడా దేవుడు నీకు క్షేమమునిస్తాడు. అదే అపాయములో అభివృద్ధిని కూడా కలగజేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనములో, నా సమూహమున, రాజు మాట్లాడుతున్నటువంటి మాట, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఎంత అద్భుతమైనటువంటి శాసనమును రాజు రాయించినాడు! ఎంత అద్భుతమైనటువంటి శాసనమును దేవుడు రాయించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, దానియేలుని సింహపు నోట్ల నుంచి ఆయన విడిపించాడు, రక్షించాడు. ఏ మాత్రము ఆయనకి ఏ హాని కూడా జరగకుండా క్షేమమును ఆయనకి దేవుడు కలగజేసి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నిర్దోషిగా ఉన్నట్లయితే ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ప్రతి రోగము నుండి నిన్ను స్వస్థపరుస్తాడు. ఎలాంటి స్థితిలో నీవు ఉండను, ఆయన నిన్ను రక్షించి నీకు ముందు ఉన్నటువంటి సమస్య నోరును మోయించి ఆయన నీకు జీవమును కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనములో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మును ఆదరించేదను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితే, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఒకరి తల్లి ఏ విధంగానైతే ఆదరిస్తుందో ఆ రీతిగా నీ దేవుడు నిన్ను నీ స్థితిలోనే ఆయన ఆదరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనములో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అవును దేవుని బిడ్డలారా, దానియేలు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అక్కడ. అయినప్పటికీ ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు దేవుడు దానియేలుని రక్షించాడు, విడిపించాడు, ఆదరించాడు. అక్కడే ఎక్కడైతే అవమానం కావాలని చూశారో శత్రువులు, అదే చోట రెట్టింపు భాగమునకు కర్తలగినాడు. దేవుని బిడ్డలారా, నిత్యానందము దానియేలుకు కలిగింది. అటువంటి స్థితిని దేవుడు నీకు కలగజేస్తానంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము నొందుదురు. నీ స్థితిలో నీవు ఉన్నావు కదా, ఏ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావో, ఏ స్థితిలో నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావో ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు. దేవుడు నీకు నూతన బలమునిస్తాడు, నూతనమైనటువంటి క్రియ జరిగిస్తాడు, నూతనమైనటువంటి కార్యము నీ పట్ల జరిగిస్తాడు.
గొప్ప ఆనందమును దేవుడు నీకు కలుగజేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, ఆయన మీకు క్షేమమును అభివృద్ధిని కూడా కలుగజేస్తాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఈరోజు నీ మనసును మార్చుకొని నువ్వు మారు మనసు పొందినట్లయితే ఆయన దృష్టికి నువ్వు నిర్దోషిగా కనబడతావు. దేవుని బిడ్డలారా, నిర్దోషిగా ఉన్నటువంటి నీవు ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో అట్టి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించే దేవుడిగా ఉంటున్నాడు, నిన్ను రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. నిత్యానందము చేత ఆయన నూతన క్రియని ఎడల జరిగించే దేవుడిగా ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఎంత అద్భుతం అండి! ఎక్కడ ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితి మీరు అనుభవించినప్పటికీ కూడా దేవుడు మీకు క్షేమమును అభివృద్ధిని నిండారుగా ఆయన కలిగించును గాక. ఆమేన్.